విషయాలు కూడా చాలామంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు. నువ్వు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్లోకి అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్గా ఉందని చెప్పి అంటూ ఉంటారు. బాగా చేయించావని అంటూ ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తూ ఉన్నారు, నాకు పేపర్ ఏదో చూపిస్తూ ఉన్నారు, దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను, నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. అట్టుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఈయనే ఓడిపించాడు, నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అదే. ఇది ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్ల. ఎందుకంటే నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, మీ ఆశీస్సులతో, మీ అందరు చిలుకూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరుకుంటుందన్నా చెప్పండి? ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా, ఉండదా? చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లు అయినా, ఎమర్జెన్సీలు అయినా, డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి. ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ని ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి, ఎందుకంటే పక్కన వాగుంది, బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ని, నూతన హాస్పిటల్ని 30 పడకలు దాన్ని 100 పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూపి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఇక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి. 100 ఏళ్ళు ఉంటుంది ఈ హాస్పిటల్, చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది, ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడున్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్విప్మెంట్ చూసి, అమ్మా నువ్వు మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్